ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు మొత్తం బోనాల వైబే ఉన్నది ఎక్కడ చూడు. యూఎస్లో ఉన్న అన్ని స్టేట్స్లలో బోనాలు చేసుకుంటారు, ఒక మా క్యాన్సస్లో తప్ప. కనీసం ఎక్కడన్నా బోనాలు అయితే పోయి చూద్దామంటే అసలు మా క్యాన్సస్లో ఒక్క బోనాలు ఈవెంటే లేదు. అదే పోయిన సంవత్సరం ఈ టైంకి ఇండియాలో బోనాలు ధూమ్ధామ్ దోస్తులతోని ఫుల్ ఎంజాయ్ చేసి ఉండే అసలు హైదరాబాద్లో. ఇంకా బోనాలు అంటే మనకి ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ సుక్కా ముక్కనే. కనీసం ఎట్లాగో బోనాలన్నా చేసుకుంటలేము, ఇక సుక్కా ముక్క తెచ్చుకొని దోస్తులతో అట్లా చిల్లన్న అయిదామని చెప్పేసి మంచిగా పాక్ హలాల్ పోయి మటన్ తెచ్చుకొని అట్లనే లిక్కర్ స్టోర్కి పోయి ఒక 2 ఫుల్ బాటిల్ కూడా తెచ్చుకున్నాం. ఇంకా ప్రతి బ్యాచ్లో కప్పిగాడైతే ఉంటాడు మందానోడు, ఇక వాని కోసం ఒక కూల్ డ్రింక్స్, ఇంకా బీర్లు ఆడేటోళ్ళకు ఒక కాటన్ బీర్లు ఇవన్నీ పట్టుకొని అయితే వచ్చేసినాం. అయితే చెప్పుడు మర్చిపోయి ఉండే, మటన్తో పాటు చికెన్ కూడా తెచ్చుకున్నాం. చికెన్ బిర్యానీ విత్ మటన్ కర్రీ అనమాట. ఇక మనక తినుడు తప్ప వండుడు రాదా? ఇక మంచి వాళ్ళు వండుతా అంటే చిన్న చిన్న క్లిప్స్ తీసుకుంటే తప్ప మనకి ఏమొస్తుంది? ఇక సూత్తా అంటే ఓ దిక్కు బిర్యానీ అయితే అవుతుంది. ఇక మా దోస్తులు అయితే సిట్టింగ్ స్టార్ట్ చేసిళ్ళు. అయితే నా రూమ్మేట్స్ అంతా ఆంధ్ర పీపుల్ అన్నట్టు, వాళ్ళకి బోనాల గురించి ఎక్కువ తెలియదు. ఇంకా మా వాళ్ళందరినీ కూర్చోబెట్టి అయితే ఇక బోనాల గురించి అయితే చెప్పుకుంటూ వచ్చిన. ఇంక అట్లా మా డిస్కషన్ అంతే ఇక బోనాల మీదనే జరిగింది. ఇంకా అట్లా ముచ్చట్లు పెట్టుకుంటే ఇక నా లాస్ట్ ఇయర్ మెమోరీస్ అన్నీ షేర్ చేసుకొని ఉండే. అసలు ఏ మాట కామాట బిర్యానీ మాత్రం అసలు ఏకదమ్ వచ్చింది. అసలు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంకా మీ గ్యాంగ్లో కూడా ఉంటారు కదా అందరు ఆంధ్ర వాళ్ళు ఉండి తెలంగాణ ఒక్కడే ఉంటాడు విషయంలో, వాడిని అయితే ట్యాగ్ చేయండి. ఓకే, మళ్ళీ బాయ్.